డిటెక్ట్ చేసి క్యూర్ చేసుకోగలవు. మనం ఎప్పుడు తరచుగా మాట్లాడుకునేది ఇదే, అంటే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము, డైలీ అట్లీస్ట్ 30 to 40 minutes ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ చేయాలి. అది కాకుండా వ్యసనాలకి దూరంగా ఉండడం, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నిటికి దూరంగా ఉండడం. ప్లస్ కొత్తగా ఇప్పుడు వస్తుంది ఏంటంటే స్విగ్గీ, జొమాటో ఇవన్నీ రావడం వల్ల రెడీమేడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. మనం ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. ర్యాండమ్గా ఈ మధ్య అన్ని చాలా ఫుడ్ శాంపిల్స్, మసాలా శాంపిల్స్ అవి టెస్టింగ్కి పంపిస్తుంది గవర్నమెంట్. రీసెంట్లీ గరం మసాలా పౌడర్స్ ఆల్మోస్ట్ అన్నింటిలో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయని తెలిసింది. ప్లస్ రీసెంట్లీ రెడ్ కలరింగ్ ఏజెంట్ ఎరిబిలిన్ అని చెప్పి దాంట్లో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెప్పేసి. సో ఎంత వీలైతే అంత మనము ఇంట్లో హోమ్ కుక్ ఫుడ్ తీసుకోవడం కానీ అట్లాంటివి తీసుకోవాలి, ప్రిజర్వేటివ్స్ లేకుండా. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ మనది సరే సో ప్లాస్టిక్ దాంట్లో పార్సల్ అవి వస్తున్నాయి. సో ఎక్కువ శాతం మనకి ఇంతకుముందు అయితే జీవనశైలి ఏది ఉందో దాని వైపు వెళ్తే బెటర్. ఇంకొకటి ఆడవాళ్ళకు సంబంధించింది తొలి కానుపు అనేది 30 లేదా మ్యాక్సిమం 30 సంవత్సరాల లోపే కానివ్వాలి. దాని తర్వాత అయితే రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలాగే పుట్టిన పిల్లాడికి అట్లీస్ట్ 1 సంవత్సరమైనా తల్లిపాలు ఇవ్వాలి. ప్లస్ వెయిట్ అనేది ఐడియల్గా ఉంచుకోవాలి. ఇవన్నీ చేస్తే మనము రొమ్ము క్యాన్సర్ నుండి దూరంగా ఉంచుకోవచ్చు. క్యాన్సర్కి టీకాలు కూడా వచ్చాయి, హెచ్పివి వ్యాక్సిన్స్ అని వచ్చాయి. హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఏంటంటే హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్, ఓరోఫారింక్స్ క్యాన్సర్, మలద్వార క్యాన్సర్, యానల్ కెనాల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, జెనటల్ వార్డ్స్, పెనల్ క్యాన్సర్, ఇట్లా 6-7 రకాల క్యాన్సర్లను మనం నివారించుకోవచ్చు. ఇంతకుముందు ఈ వ్యాక్సిన్ ఇండియాలో అవైలబుల్ ఉండేది కాదు. ఈ వ్యాక్సిన్ని మనం బయట నుండి తెప్పించుకునే వాళ్ళం, చాలా కాస్ట్లీ ఉండేది, అంత ప్రాబ్లం లేదు. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సినే అవైలబుల్ ఉంది, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళది తక్కువ ధరకే ఉంది. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా మనం క్యాన్సర్ నుండి ప్రివెంట్ చేసుకోవచ్చు. అది కాకుండా 2025 ప్రతి క్యాన్సర్ దినోత్సవానికి ఒక థీమ్ ఇస్తారనమాట, దేని గురించి ఎక్కువ అవగాహన కలిగించాలని చెప్పి. ఈసారి థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్. యునైటెడ్ బై యూనిక్ అంటే ఏంటంటే గుంపులో మందలాగా అందరికీ ఒకటే ట్రీట్మెంట్ కాకుండా కానీ ప్రతి పేషెంట్ని యూనిక్గా చూడాలి. ఈ పేషెంట్ ఏంటి, తన వయసు ఎంత, తనకి ఉన్న కోమాబిలిటీస్ ఏంటి, బీపీ షుగర్ ఏంటి, తన ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కస్టమ్ బిలీఫ్స్ ఏంటి, రిలీజియస్ బిలీఫ్స్ ఏంటి, ఇవన్నీ ఎన్కంపస్ చేసుకొని ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అనేవి మనకి యూఎస్, యూకే నుండి వస్తాయి. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయడానికి లేదు. సో యునైటెడ్ బై యూనిక్లో ఇవన్నీ ఫీచర్స్ తీసుకొని మనము ఎప్పటి నుండో చేస్తున్నాము, కానీ ఇప్పుడు దీని ఫోకస్ దీని మీద ఎక్కువ చేశారు. ఎందుకంటే క్యాన్సర్ కేసెస్ విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. సో ఉన్న క్యాన్సర్ లోడ్ని ఈ డాక్టర్స్ ట్రీట్ చేయాలి అంటే ఏమంటారు, పాత రకమైన ఆ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం అలాగే ట్రీట్ చేయాలి అంటే కొంతవరకు లోడ్ కూడా పెరిగినట్టు అవుతుంది. సో డాక్టర్కి లోడ్ తగ్గించినట్టు అవుతుంది. ఎట్ సేమ్ టైం పేషెంట్ విల్ ఫీల్ మోర్ సెక్యూర్, అంటే తనకు తగ్గట్టుగా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇచ్చి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారనేది జరుగుతుంటుంది. సో ఆఖరిగా చెప్పేది ఏంటంటే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, క్యాన్సర్కి సంబంధించిన టీకాలు ఏమైనా ఉంటే అవి తీసుకోవడము, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉన్నాయి. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీ నెలకోసారి స్వయం పరీక్ష చేసుకోవాలి. రొమ్ము, చంకలు, మెడ దగ్గర ఏమైనా గడ్డలు ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి. సంవత్సరంకి ఒకసారి డాక్టర్స్ పరీక్ష చేయించుకోవాలి. 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ మనకు ఇన్సిటు స్టేజ్, అంటే ఫస్ట్ స్టేజ్ కంటే మున్పటి స్టేజ్లోనే తెలుసుకొని మనము ఒక చిన్నపాటి సర్జరీతో దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవేం అవసరం పడవు. అలాగే గర్భసంచి క్యాన్సర్కి కూడా ప్యాప్స్మియర్ పరీక్ష ఉంది. 21 సంవత్సరం పైబడిన ప్రతి స్త్రీ
3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ అనే పరీక్ష చేయించుకోవాలి. ఇది చేయడం వల్ల డిసీజ్ తొందరగా డిటెక్ట్ చేయవచ్చు. అది కాకుండా మిగతా స్క్రీనింగ్ ప్రోగ్రాంలో క్రానిక్ స్మోకర్స్కి లో డోస్ సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్ అంటాం. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉండి వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. అలాగే ప్రోస్టేట్ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి పిఎస్సి అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ చేయడం వల్ల మనము డిసీజ్ని త్వరగా డిటెక్ట్ చేసుకుంటాం. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎంఏకి మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా అనుభవంతో ఎన్నో క్యాన్సర్ కేసెస్ని క్యూర్ చేశాం. దాని తర్వాత టర్మినల్ స్టేజ్ అంటే ట్రీట్మెంట్ ఇంతకంటే ఇంకా ఎక్కువ చేయలేము అని హైదరాబాద్ నుంచి ముంబై నుంచి కూడా వాపస్ వచ్చిన కేసులకు కూడా వాళ్ళ పాలియేటివ్ థెరపీ అంటే వాళ్ళకి ఉన్నంతలో ఎంత మంచిగా ఉండగలుగుతాము, ఇంకా కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోగలుగుతామని పాలియేషన్ థెరపీలో కూడా మేము ఎన్నో కేసులు చైతన్య కుమార్ గారు చేసిన కేసులు చూస్తున్నాము. అంతేగాక మన నిజామాబాద్లో ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ కేర్ గురించి క్యాన్సర్ సర్జన్స్ ఉన్నారు, రేడియేషన్ ఆంకాలజిస్టులు ఉన్నారు, మెడికల్ ఆంకాలజిస్ట్. అంటే ఇన్ని రకాల సేవలు మన నిజామాబాద్లో ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు నేను 35 ఏళ్ల నుంచి నేను చెవి ముక్కు గొంతుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇనిషియల్ స్టేజెస్లో క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ డిటెక్ట్ చేయగానే ఎక్కడికి పంపాలని క్వశ్చన్ మార్క్. డబ్బులు ఉన్నోళ్ళు టాటా క్యాన్సర్ హాస్పిటల్ పోయేది, మంచిగా వాపస్ వచ్చింది. హైదరాబాద్లో కూడా అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ అని లేవు. ఇప్పుడు అటువంటి ఫెసిలిటీస్ మన నిజామాబాద్లో కూడా వచ్చినాయని తెలియజేస్తుంది. కొన్ని విషయాలు ఇప్పుడు మన క్యాన్సర్ స్పెషలిస్ట్ గారు చెప్పారు, కొన్ని యాడ్ చేస్తున్నాను. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో క్యాన్సర్ కేర్ మెడికల్ సెంటర్స్ క్యాన్సర్ కేర్ మొబైల్ సెంటర్స్ ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మన దగ్గర అంటే మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజే కాకుండా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా క్యాన్సర్ కేర్ మొబైల్ సెంటర్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తాం. దాంతో ఈ ప్రతి చిన్న విషయానికి హైదరాబాద్ పోయే అవసరం లేదు. నిజామాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పోకుండా గవర్నమెంట్లో కూడా చూపించుకునే అవకాశాలు ఉన్నాయి. అందరికీ డబ్బులు ఉండవు, డబ్బులు లేని వారు యావరేజ్గా ఉన్నవాళ్ళు ఇటువంటి మొబైల్ క్యాన్సర్ కేర్ సెంటర్స్కి వెళ్ళచ్చు. అంతేగాక మనం అందరం చూసినాము క్యాన్సర్ ఔషధాల మీద సబ్సిడీ కూడా ఇచ్చింది. అంటే కొన్ని క్యాన్సర్ ఔషధాల మీద దాని రేటు చాలా వరకు తగ్గించింది. మొన్న బడ్జెట్లో నేను సంగతి చెప్తాను. తర్వాత డాక్టర్ గారు చెప్పారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొన్ని విశదీకరిస్తారు. వేపుడు పదార్థాల గురించి చెప్పింది. ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోకండి. ఫ్రైడ్ ఫుడ్స్ వేపుడు అనేటి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఏదైనా మోతాదులో తీసుకుంటే ఏదైనా పర్వాలేదు. ఎక్కువ ఫ్రైడ్ ఫ్రూట్స్ తీసుకుంటే డెఫినెట్లీ బర్గరు, పిజ్జాలు అవన్నీ దాంట్లో ఎక్కువ ఉండే కెమికల్స్ దాంట్లో ఎక్కువ అవకాశం. దాని తర్వాత నేను 35 years నుంచి ప్రాక్టీస్ వేల సంఖ్యలో ఓరల్ క్యాన్సర్స్ చూశాను. వాళ్ళకు అడిగిన వాళ్ళకల్లా ఆటో డ్రైవర్ ఉంటాడు, చిన్నగా మేస్త్రి పని చేసుకుంటాడు, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకుంటాడు, వడ్రంగి పని చేసుకుంటాడు, బిజినెస్ వాళ్ళు కూడా చూసినాడు. ఇంత కష్టపడి చేసుకుంటారు ఆటో వాళ్ళకి వాడు. అంటే మీరు ఎందుకు జర్దాలు, పాన్ పరాగు, గుట్కాలు, జని ఇవి తిన్న వాళ్ళకే క్యాన్సర్లు, ఓరల్ క్యాన్సర్స్ వేల సంఖ్యలో చూసారు. ఒకటే అడ్వైస్ చేస్తాను, మీరు ఇంత కష్టపడి ఈ చిన్న చిన్న పనులు చేసుకొని రోజుకో 100-200 సంపాదించుకుంటారు, 300 సంపాదించుకుంటారు. ఎందుకు రాబోయి ఇవన్నీ ఎందుకు తింటారు? దీని బదులు ఏదో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లేకపోతే కూరగాయలు మంచిగా తినండి చెప్తా. వినవాడు వింటాడు, వినని వాడు నీ కర్మరాన్ని వదిలిస్తాడు. మెయిన్ కారం ఇది. పాన్పరా, గుట్కా, గైని, తంబాకు, డిఫరెంట్ ఫార్మ్స్, సిగరెట్స్, బీడీస్, ఇంత
ఓరల్ క్యాన్సర్స్, అన్నవాహిక క్యాన్సర్స్, స్వరపేటిక క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, అంతేకాకుండా బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ టొబాకో ప్రోడక్ట్స్ వస్తాయి. ఎంత తక్కువ చేస్తే అంత మంచిగా ఉంటుంది. ఇది జీవన శైలిలో మార్పులు అనేది వాకింగ్, వ్యాయామం గురించి చెప్పారు. దాంట్లో కూడా అర్లీ మ్యారేజ్ వెరీ గుడ్. ఇవాళ రేపు నేను జాబ్ చేసుకుంటున్న అమ్మాయిలు 8, 30, 32 దాకా కూడా పెళ్లి చేసుకుంటుంటే డెఫినెట్లీ దట్ ఇంక్రీజెస్ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్. ఇవన్నీ ఎన్నో రకాలు ప్రివెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వెజిటేరియనిజం, ఇది ఇంపార్టెంట్. నాన్ వెజ్ తినద్దని ఎక్కడ రూల్ లేదు, లిమిటేషన్లో తిని వెజిటేరియన్స్ ఎక్కువ తీసుకుంటే డెఫినెట్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నేను తక్కువ. ఇవన్నీ స్టడీస్ చేసినవి, మా సొంతంగా చెప్పినవి కావు. ఫ్రూట్స్ దానికి ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్లీ ఫ్రూట్స్ కూడా చాలా మంచి విషయం. దాని తర్వాత క్యాన్సర్ కేర్ గురించి అయితే మనకి హైదరాబాద్లో కూడా చాలా మంచి ఈ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా మంచి మన హైదరాబాద్లో నేను చెప్పాను. ఇంకోటి టర్మినల్ స్టేజెస్లో ఒకటి మీకు తెలియని విషయం, స్పర్శ్ హాస్పిటల్ సెంటర్ ఫర్ పాలియేటివ్ కేర్ అని ఒకటి హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ఇన్ 2011 నుంచి స్టార్ట్ చేశారు డాక్టర్ ప్రణతి రెడ్డి అండ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం. ఈ స్పర్శ్ హాస్పిటల్ అండ్ సెంటర్ ఫర్ పాలియేటివ్ కేర్ 2011లో చేశారు. అప్పుడు ఒక 80 బెడ్లతోనే చేశారు. అప్పుడు 15-20 బెడ్లతో చేసింది. నౌ ఖాజాగూడలో 82 బెడ్స్తో అదే స్పర్శ్ హాస్పిటల్ పాలియేటివ్ కేర్ అని. అంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నవాడని వాళ్ళు తీసుకుంటారు. థర్డ్ ఫేజ్ ఇంకా వదిలేసిన అన్న వాళ్ళని కూడా వాళ్ళు తీసుకొని ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళకు ఫండింగ్ ఉంది, వాళ్ళు దాతలు ఉన్నారు, ఫండింగ్ ఉంది, పేషెంట్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీకు చెప్పదలుచు. స్పర్శ్ హాస్పిటల్ ఖాజాగూడలో ఉంటారు. ఈ కొన్ని యాడ్ చేస్తున్నారు. మీరు క్యాన్సర్ రాగానే ఏదో అవుతుందని మాత్రం భయం వీడాలి. అర్లీ డిటెక్షన్, మొట్టమొదటిగా మీరు అనుమానాలతో వస్తే తప్పకుండా ఎర్లీ డిటెక్షన్ చేస్తే అందరు ఎట్లా బతుకుతారో మీరు కూడా నార్మల్గానే బతకవచ్చు. ఒకటే ప్రాబ్లం, ఇప్పుడు వెంటనే రాకుండా గడ్డలు ఎక్కువ పెరిగి తీవ్రత ఎక్కువై థర్డ్ స్టేజ్ అప్పుడు వస్తేనే కాంప్లికేషన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు చెప్పారు, లేడీస్కి ముఖ్యంగా 40 దాటిన వాళ్ళకు ఎవరికి వాళ్ళు రొమ్ము అనేది పరీక్ష చేసుకోవాలి. చిన్న గడ్డ ఉన్నా, లేకపోతే మన చీమ్లాగా వచ్చిన చంకలో గడ్డలు ఉన్నా వెంటనే డాక్టర్ గారికి చూపెడితే ఇక్కడే ఉంది మ్యామోగ్రామ్ అని చిన్న టెస్ట్ ద్వారా అది ఉందా లేదా తెలుస్తుంది. హెచ్పివి వ్యాక్సినేషన్ 16-17 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. 16-17 అమ్మాయి నుంచి హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే మ్యాండేటరీ చేసింది. Is it mandatory now? HPV తప్పకుండా తీసుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భ సంచి క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ కోసం గవర్నమెంట్ ఇవన్నీ తెలుసుకొని ఎవరు మన ఫ్యామిలీలోనే వచ్చినాయి, మనకు రావని అనుకోలేదు, ఫ్యామిలీస్లో వచ్చినాయి, తెలిసిన వాళ్ళకి వచ్చినాయి. ఇటువంటి తెలుసుకొని వాళ్ళకు మీరైనా మేమైనా మేమైనా ట్రీట్మెంట్ చేస్తాం, రాకుండా చూసుకోవాలని చెప్తాం, ఎక్కడ పోవాలని వాళ్ళకు స్వాంతవన కల్పించి మనతో అయింది మనం వాళ్ళకు సహాయం చేయాలి. ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన అందరికీ నమస్తే. ముఖ్యంగా ఐఎంఏ ప్రెసిడెంట్ రాజా శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ డాక్టర్ విక్రమ్ రెడ్డి అండ్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా సార్, హాస్ సెక్రటరీ డాక్టర్ శ్రీశైలం సార్,
and today's main speaker Chaitanya and treasurer Dr. Rajendra and Dr. Archana and all. యాక్చువల్గా క్యాన్సర్ అనేసరికి ఏంటంటే మా దగ్గరికి వస్తుంటారు చాలామంది. మెయిన్ ఏంటంటే 30 to 50% పీపుల్లో ఆ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాగానే చాలా మందిలో ప్యానిక్ అటాక్స్, గుండెలో దడదడ రావడము, భయం రావడము, నిద్ర పట్టకపోవడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అండ్ చాలా మందిలో ఏంటంటే ఈ క్యూర్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే చాలా సర్వేస్ ఏం చెప్తున్నాయంటే క్యాన్సర్ మందులో ఒక 50% అయితే మానసిక సపోర్ట్, ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది మానసిక ధైర్యం. మేమున్నామని భుజంగా చేసి మేమున్నామని చెప్తే వాళ్ళ ధైర్యం వస్తుంది. కాబట్టి చాలామంది ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అవే కళలు గుర్తుకొస్తుంటాయి. అయ్యో నాకు క్యాన్సర్ డిటెక్ట్ ఎందుకంది, నేను ఏం తప్పు చేశాను, ఇలాంటి పదే ఆలోచనలు వస్తున్నాయి. సో వాళ్ళకు మానసిక స్వాంతన కల్పించాలి. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత కీమోథెరపీ, రేడియోథెరపీ ఎంత ఇంపార్టెంటో సైకలాజికల్ కూడా సపోర్ట్ కూడా కావాలి. మెయిన్గా వాళ్ళకు ఇప్పుడు చాలా ఇందాక సార్ చెప్పినట్టు స్పర్శ్ ఆ సెంటర్లో ఎంత మంచి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఎవ్రీథింగ్ ఒక 5-star హోటల్లో ఏ విధంగా అయితే మనం ఇవ్వగలుగుతామో ఆ విధంగా రోటరీ క్లబ్ దానికి స్పాన్సర్షిప్ రోటరీ క్లబ్. సో అందులో మేము కూడా చాలా కేసులు అక్కడ పంపించడం జరిగింది. మేము ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే ఇంతకుముందు క్యాన్సర్ అనేసరికి హైదరాబాద్, ఢిల్లీ ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఆంకాలజీ సర్వీసెస్ అనేవి ఇక్కడ చాలా అందుబాటులో ఉన్నాయి. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ చైతన్య, యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది క్యాన్సర్ ఒక శత్రువు అయితే దాన్ని జయించడానికి కొన్ని ఆయుధాలు కూడా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ప్రేమ, అనురాగము, సపోర్టు, వాళ్ళకి భరోసా కల్పించడము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇట్లాంటి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో ధైర్యం పెరిగి ఏమవుతుందంటే ఇంకా ముందుకెళ్తారు. చాలా మటుకు ఏం చేస్తారంటే ఇంకా స్టిగ్మా కూడా ఉంది. సైకియాట్రిక్ డిజార్డర్స్ ఎట్లయితే అంటరానితనం ఉందో ఈ క్యాన్సర్ రోగులను ఒక పక్కన ఉంచాలి, వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళని చూసి వికారించుకోవడం. నేను చూశాను కొందరికి ఏంటంటే ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకున్న తర్వాత వాళ్ళ జుట్టు ఊడిపోతుంటుంది, చర్మం అంతా నల్లగా మారుతుంటుంది, వాళ్ళు వికారంగా మారుతుంటారు. వాళ్ళని చూసి కొందరు ఏం పక్కన వికారించుకుంటారు. అంటే నేను చూశాను, పర్సనల్గా చూశాను, నాకు చాలా కేసెస్ కూడా వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి సార్ ఇది ఏంటి లైఫ్ అని. కానీ వాళ్ళకు కొన్ని మందుల ద్వారా ఈ యాంటీ డిప్రెసెంట్స్ కానీ యాంగ్జైటీకి ఇవ్వడం ద్వారా వాళ్ళలో సంతోషం పెరిగి నార్మల్ అవుతుంటారు. ఇందాక సార్ చెప్పినట్టు ఏంటంటే వినోద్ కుమార్ గుప్తా సార్ మంచి పాయింట్ చెప్పారు. చాలా మట్టుకు ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మన సినిమా థియేటర్లోకి వెళ్తాము, ఆ ముఖేష్ యాడ్ వస్తుంటుంది, అది చూడగానే ఏమనుకుంటారంటే చాలామంది ఆ క్యాన్సర్, ఆ సిగరెట్ తాగడము, ఆ గుట్కా తినడం వల్ల భయపడతారు. కానీ దానికి ఎట్లా మార్చాలో అంటే దానికి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది. యాక్చువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ఈ డిఅడిక్షన్ ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ చూయింగ్ గమ్స్ లాగా, తర్వాత నికోటిన్ ప్యాచెస్ అండ్ ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి. ఈ సిగరెట్ కానీ, గుట్కా కానీ, తంబాకు, జరదా, కైని మానడానికి. సో కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ వాడుకొని మల్టీడిసిప్లినరీ అప్రోచ్, ఈఎన్డి, జనరల్ ఫిజిషియన్ అండ్ సైకియాట్రీ, ఆంకాలజీ, అంటే దీనిలో ఇంకా చాలా అధునాతనమైన ట్రీట్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ కూడా ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా ఫ్యూచర్లో రాబోతున్నాయి. కాబట్టి పెద్ద భయపడిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్గా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్లయితే కొండంత ధైర్యం వలన వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరొకసారి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. క్యాన్సర్ దినోత్సవం అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ February 4th అనేది మనం క్యాన్సర్ కింద సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవాళ మనం చూసుకుంటే యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ క్యాన్సర్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అంటే క్యాన్సర్ అన్ని కారణాలన్నీ చూసుకుంటే, డెత్ యొక్క కారణాలు చూసుకుంటే క్యాన్సర్ వల్ల చనిపోయే వ్యక్తులు మ్యాక్సిమం ఉంటున్నారనమాట. ఆల్మోస్ట్ ఇట్ అకౌంట్స్ ఫర్ 10 million ఫెటాలిటీస్ అని రాశారు యాక్చువల్లీ. సో క్యాన్సర్ని, ఇన్ని డెత్స్ కాజ్ చేసే క్యాన్సర్ని మనం ఎలా అధిగమించాలి అని చెప్పడానికి అందరూ పెద్దలందరూ చాలా టిప్స్ ఇచ్చారు. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ, గుడ్ స్లీప్, స్ట్రెస్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ మిస్డ్ ఇస్ స్ట్రెస్. యాక్చువల్లీ మన రొటీన్ లైఫ్లో స్ట్రెస్ లెవెల్స్ ఎంత బాగా తగ్గించుకుంటే మన లైఫ్ స్పాన్ కానీ అన్నీ పెరుగుతాయి. నాట్ ఓన్లీ లైఫ్ స్పాన్, మెనీ అదర్ థింగ్స్ ఇన్ మై రొటీన్ ప్రాక్టీస్లో ఫర్టిలిటీ కానీ అన్నీ. స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట, విచ్ ఈజ్ ఆల్వేస్ అండర్ మైండ్. దాన్ని మనం చాలా తక్కువ అంచనా వేస్తాము, బట్ స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఆల్వేస్ మనం స్ట్రెస్ తగ్గించుకోవడానికి మన డైలీ రొటీన్లో ఏదో ఒక ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఖచ్చితంగా ఎవ్రీ డే ఒక ఎక్సర్సైజ్ ఆర్ యోగా సమ్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట అందరూ.
అది అట్లీస్ట్ ఇప్పటిదాకా లేకపోతే ఇప్పటి నుంచి అయినా అందరు ఇంక్లూడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక రోజులో ఒక గంట కానీ అరగంట కానీ చేస్తే అది మీకు మీ ఫ్యామిలీకి అందరికీ ఎన్నో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట దానివల్ల. ఇంకొకటి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఈజ్ వ్యాక్సిన్స్ ఫర్ క్యాన్సర్. So as a gynecologist, as a fertility specialist, I want to emphasize on HPV vaccine actually. HPV హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటాము, విచ్ ఈ వ్యాక్సిన్ గత కొన్నేళ్లగా అంటే లైక్ ఆల్మోస్ట్ 2013 నుంచి అది ఇట్ కేమ్ ఇన్ టు ప్రాక్టీస్. జస్ట్ 3 డోసెస్ ఉంటాయి ఆ వ్యాక్సిన్కి, 0, 1 and 6 డోసెస్ ఉంటాయి మంత్స్. జస్ట్ 3 డోసెస్ తీసుకుంటే ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే నాట్ ఓన్లీ అగేన్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ సార్, ఇట్స్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ మెనీ అదర్ క్యాన్సర్స్ యాక్చువల్లీ, లైక్ యానల్, పినైల్, వెజైనల్ క్యాన్సర్, ఇవన్నీ అన్ని క్యాన్సర్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఈ మధ్య వచ్చిన యూనియన్ బడ్జెట్లో కూడా మన నిర్మలా సీతారామన్ గారు యాక్చువల్లీ HPV వ్యాక్సిన్ యొక్క కాస్ట్ తగ్గించమని వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఈవెన్ సుధామూర్తి గారు కూడా ప్రపోజ్ చేశారు యాక్చువల్లీ దాన్ని. ఇట్ వాజ్ ఎ వెరీ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అది. ఐ హోప్ మన తరపు నుంచి IMA నిజామాబాద్ తరపు నుంచి కొన్ని స్కూల్స్లో ఈ HPV వ్యాక్సిన్ యొక్క అవేర్నెస్ని ప్రమోట్ చేస్తూ కొన్ని క్యాంపెయిన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంకా అవేర్నెస్ రావాలి జనాలకి యాక్చువల్లీ. యూజువల్గా అందరూ పీడియాట్రిషియన్స్ దగ్గరికి వ్యాక్సినేషన్స్కి వెళ్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద రొటీన్ షెడ్యూల్ అనమాట. బట్ వీ హ్యావ్ టు మన సైడ్ నుంచి ప్రమోట్ చేయాలి, బికాస్ దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ టేకింగ్ ఎ వ్యాక్సిన్ విచ్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ మెనీ క్యాన్సర్స్ అనమాట. సో మీ అందరికీ ఆడపిల్లలు ఉంటే కూడా 9 years ఆఫ్ ఏజ్ నుంచి ఈ వ్యాక్సిన్ వేయాలి. మీ అందరు ఆడపిల్లలకి, మీ చెల్లెళ్ళు కానీ డాటర్స్ కానీ 9 years ఆఫ్ ఏజ్ నుంచి 26 years ఆఫ్ ఏజ్ వరకు ఆ వ్యాక్సిన్ వేస్తే, 3 doses ఆఫ్ వ్యాక్సిన్ వేస్తే ఎన్నో క్యాన్సర్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఎంత మంచి విషయం అది యాక్చువల్లీ. అండ్ 26 years వరకు కాదు, 45 years వరకు కూడా వేసుకోవచ్చు అంటున్నారు అనమాట ఇప్పుడు. అంటే సమ్ వే ఆఫ్ ద అదర్, ఒక రకంగా కాకపోయినా ఇంకొక రకంగా కూడా అది ప్రొటెక్షన్ ఇస్తుంది అంటున్నారు. విచ్ ఈజ్ రియల్లీ మంచి టూల్ అనమాట అది ఫర్ ప్రివెంటింగ్ ఎ క్యాన్సర్. ఇప్పటిదాకా క్యాన్సర్ ప్రివెన్షన్కి మనము ఏం తీసుకోలేకపోయాం ఇప్పుడు, బట్ నౌ ఇట్ ఇస్ ఏ న్యూ థింగ్ అనమాట. సో ఐ హోప్ ఈ HPV వ్యాక్సిన్ ఒకటి కొంచెం మీ మనసులో ఉంచుకొని మీ ఇంట్లో పిల్లలకు కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళకి కూడా ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి. వ్యాక్సిన్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంది, అన్ని హాస్పిటల్స్లో గైనకాలజిస్ట్ దగ్గర అవైలబుల్ ఉంది. సో ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్. మేల్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకొక వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మేల్స్ కూడా తీసుకోవచ్చు. మేల్స్కి కూడా ఎన్నో క్యాన్సర్స్ నుంచి ప్రివెన్షన్ ఇస్తుంది అనమాట. జస్ట్ 3 injections తీసుకోండి, యూ విల్ బీ సేఫ్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనమాట. ఓకే, విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు ఎండ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చెప్తున్నారు, మీరు లేకుండా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యేది కాదు. ఒక్కరిన్నా చాలు. ఎందుకోసం అంటే క్యాన్సర్ పట్ల అవగాహన అందరికీ కలగాలి. అందరు ఎన్నో మాట్లాడుతుంటారు. ఒక్కొక్కసారి యోగా మాస్టర్ క్యాన్సర్ గురించి చెప్తుంటారు. ఆయనకు 80 సంవత్సరాలు వచ్చేసరికి ఆయనకే క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఒక్కొక్కసారి మనం నవ్వుతూ ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతుంటారు. క్యాన్సర్ అనేది ఎన్నో కారణాల వల్ల రావచ్చు. ఒక పాజిటివ్గా ఆలోచించాలంటే మరి ఆ వ్యక్తికి 80 సంవత్సరాల్లో వచ్చింది కదా వ్యాక్సిన్, అదే క్యాన్సర్. అదే యోగా కానీ చేయలేనప్పుడు చేయకుండా ఉండింటే ఆయన 40 సంవత్సరాలకే చనిపోయేవాడు. ఈ యోగా చేయడం వల్ల, ఆయన లైఫ్ స్టైల్ మార్పు చేయడం వల్ల ఇంకా 40 సంవత్సరాలు బతికింది కదా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఆ విధంగా ఆలోచించాలి. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే చెప్తుంటారు, డాక్టర్లు చెప్తుంటారు, ఆ డాక్టర్ క్యాన్సర్ డాక్టర్గా ఉండొచ్చు, ఆయనకు కూడా రావచ్చు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒత్తిడి, అది మానసిక ఒత్తిడే కావచ్చు, పనిచేసే చోట ఒత్తిడి కావచ్చు, తినే ఆహారం కూడా, తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే అంటారు, సంస్కృతంలో అంటుంటారు హిత్ బుక్, మిత్ బుక్, రిత్ బుక్. అంటే హిత్ బుక్ అంటే ఎంత అవసరం పడితే అంతే తినాలి, అంటే కరెక్ట్ మోతాదులో. ఎక్కువ తింటే ప్రాబ్లము, తక్కువ తింటే ప్రాబ్లం. ఎంత అవసరం అంటే ఎప్పుడు కడుపులో 80% నుంచి 20% ఖాళీగా ఉంచాలి. మరీ బేకులు వచ్చేదాకా తిని వాంతులు చేసుకునేదాకా తినడం అంటే ఖచ్చితంగా క్యాన్సరే కాదు ఇంకెన్నో రకాల జబ్బులు రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్. మిత్ బుక్, ఏదైతే మంచి ఫుడ్ ఉంటుందో అది తింటే కరెక్ట్. రిత్ బుక్, వాతావరణ మార్పులతో పాటు సీజన్ చేంజెస్తో వచ్చే పదార్థాలు తినాలి. మన భారతదేశంలో ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉంటాయి,
అవిడ్స పెట్టుకొని 50 రూపాయల కివీ ఫ్రూట్ అది మంచిదని చెప్పి పిల్లలకు అది పెట్టుడు, ఇవి తిని గరీబ్ కావద్దు. అర్థమైందా? ఆ ఒక్క కివీ ఫ్రూట్ కొనుక్కొని మీరు 1 కిలో ఉసిరికాయలు తినచ్చు. అర్థమైందా? ఆ ఒక్క కివీ ఫ్రూట్లో కొనుక్కునే డబ్బులతోటి మీరు 1 కిలో ఉసిరికాయలు కొని తింటే దాంట్లో విటమిన్ సి వస్తుంది, తర్వాత రోగనిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ లాంటి జబ్బులు రావు. కానీ ఏంటంటే ఈ టీవీలలో చూసి అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ చూసి చెడిపోతున్నారు చాలామంది. ఇంట్లో చేసిన వస్తువులు తినకుండా ఇప్పుడు ముందైతే ఈ పెద్ద పెద్ద హోటల్కి పోయి తినాలంటే ఏడాదికో అమాసకో పుణ్యంకో ఎప్పుడో ఒకసారి పోయి తినేవాళ్ళు. ఇప్పుడైతే ప్రొద్దున మనసుకు వస్తే మధ్యాహ్నం కాదు, ఆ గంటలనే ఫోన్ చేసి తెప్పించుకుంటే ఆన్లైన్ తెప్పించుకుంటారు. మరి వాడు ఎటువంటి నూనె పదార్థాలు వాడుతున్నారు, ఎటువంటి రంగులు వాడుతున్నారు, అంటే ఏమేమి కెమికల్ కలుపుతున్నాడు, అవి తింటే పదే అదే తినాలనిపిస్తుంది. ఇంట్లో చేసిన బిర్యానీ మంచిగా అనిపించదు, కానీ హోటల్కి వెళ్ళి ఖరాబ్ తెచ్చిన బిర్యానీ టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకోసం అంటే దాంట్లో కలుపుతారు అట్లా సాల్ట్స్. ఆ సాల్ట్స్ అన్నీ మన శరీరాన్ని ఖరాబ్ చేస్తుంటారు. వాళ్ళు రంగులు కలుపుతుంటారు. ఇవన్నీ ఎండోక్రైన్ కెమికల్ డిస్రప్టార్స్ అంటాం అన్నట్టు. ఈ నూడిల్స్ ప్యాకెట్లు చిన్నపిల్లలకు తొందరగా ఏదైనా చేసి అని అంటే ఆ తల్లికి నూడిల్స్ తప్ప వేరే ఆలోచన కూడా వస్తున్నాయి. ఇవాళ రేపు అన్నీ రెడీమేడ్ ప్యాకెట్లకి వెళ్ళి తీయాలా, వేడి నీళ్ళలో పోయాలా, తయారు కావడం. ఏదైనా కానీ ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు 89-90 సంవత్సరాల మనుషులకి క్యాన్సర్ వచ్చేది, ఇప్పుడు 35-40 సంవత్సరాలకే వస్తుంది. ఎందుకోసం అంటే మనం తినే పదార్థాలు బాగాలేవు, మనం గడిపే లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది చాలా డేంజర్ లెవెల్లో ఇదవుతుంది. పిల్లలకు గేమ్స్ ఆడతావా అని అడిగితే ఆడతానంటే ఏ గేమ్స్ అని అంటే వాడు వీడియో గేమ్ పేరు చెప్తాడు, కానీ ఏదో గ్రౌండ్లోకి పోయి ఆడే గేమ్స్ లేవు. ఖచ్చితంగా క్యాండిడేట్ ఫ్యూచర్ క్యాన్సర్ పేషెంటే వాడు. అయితే హార్ట్ జబ్బులో ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటుంటాం, NCDs, ఇవన్నీ జబ్బులు, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సరు, ఇవన్నీ ఖచ్చితంగా ముందేంటంటే వాడు సిగరెట్ స్మోక్ చేశాడేమో, చెప్పకుండా తాగిండేమో, క్యాన్సర్ వచ్చిందేమో అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. అవి తాగకున్నా స్మోక్ చేయకున్నా క్యాన్సర్ జబ్బులు బాగా వస్తుంటాయి. సో ఈ కెమికల్ పదార్థాలు, ఈ టేబుల్ మీద కూడా జ్యూస్ పెట్టిండ్రు, నేను తాగాను, కానీ ఇందులో కూడా క్యాన్సర్ వస్తువులే ఉంటాయి. మనం ప్లాస్టిక్ వాడుతుంటాం, ఆ ప్లాస్టిక్ నుండి వచ్చే జబ్బులు అంతే కావు, వెంటనే ఏర్పడదు కాబట్టి మనకు భయం లేదు. దీర్ఘకాలికంగా ఈ వస్తువులు వాడితే, జ్యూసులు తాగితే, మన తాతలు ముత్తాతలు ఇవన్నీ తాగలేదు కదా, వాళ్ళు మంచిగా అందరం అంటుంటాం మా తాత 100 ఏళ్ళు ఉండే ఒక షుగర్ లేదు, బీపీ లేదు అని అంటున్నారు. ఇప్పుడు చూస్తుంటే మన చిన్నాన్నలకు వాళ్ళకు వచ్చేస్తుంది. రాను పెద్ద మనుషులు మంచిగా ఉంటారు, చిన్నపిల్లలకు జబ్బులకు వాళ్ళకి సేవ చేసే పరిస్థితి రావచ్చు. సో ఈ సంవత్సరం థీమ్ కూడా నినాదం. సో యునైటెడ్ బై యునీక్. ఒక క్యాన్సర్ జబ్బు వచ్చిందంటే బస్ ఇమీడియట్గా ఏమవుతుంది, పంచుకుందాం. జబ్బు వచ్చేసిందంటే కదా ఇక ఫ్యామిలీ మొత్తం విడిపోవడమే. అలా కాకుండా సార్ చెప్పింది కదా విశాల్ సార్, క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ కన్నా ముఖ్యము మానసిక ధైర్యం. ఆ టైంలో విడిపోతే వాడు ఇంకా 5-6 సంవత్సరాలు బతికేది సంవత్సరంలో పట్టే ప్రాణం పోతుంది. సో అలా చేయొద్దు. ఇది ఇది మారల్ సపోర్ట్ ఇవ్వడము మనందరి ధర్మము. మనకు సనాతన ధర్మంలో ఎన్నో చెప్తుంటారు కర్మ 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 అని. అది ఎక్కడ పోదు, ఆ భయంతో చేయాలి. సేవ చేస్తే ఎప్పటికీ దాని ఉపయోగపడుతుంది. మనకు వచ్చే జబ్బులు కూడా పారిపోతాయి, అవి వెళ్ళిపోతాయి. సో సేవ చేయండి. క్యాన్సర్ వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళ ప్రాణాన్ని కాపాడకపోవచ్చు, కానీ వాడు జీవితం అయితే పొడిగించవచ్చు. వాళ్ళకి సపోర్ట్గా ఉండండి, అండగా ఉండండి. సో యూ షుడ్ బి యునైటెడ్ బై దిస్ యునీక్ సిచ్యువేషన్. ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు సహకరించడం, వాళ్ళతో పాటు మీరు ఉండడం. సో ఈ ప్రోగ్రాం తర్వాత కంపల్సరీగా నెల లోపల నేను ఎన్నిసార్లు బయటకు వెళ్ళి తెచ్చుకొని తిన్నాను, ఎటువంటి కలర్ పదార్థాలు, చిన్న పిల్లలకు ఐస్ క్రోట్లు, చాక్లెట్లు ఇవన్నీ కొనిస్తుంటారు. అందులో ప్రతి దాంట్లో ఒక రంగు ఉంటుంది. ఆ ప్రతి ఒక్క రంగు మనకు వ్యాధిని తెప్పిస్తుంది. సో ఆ రంగులు తినకుండా న్యాచురల్గా ఏది సంత్రా, మోసంబి, ఆకుకూరలు, ఈ కలర్లు తినండి. ఈ కలర్లు తినకుండా
న్యాచురల్గా వచ్చే కలర్ తింటే మన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్న వ్యక్తులకు కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రూట్స్లలో దొరికే పదార్థాలతోటి మనకు క్యాన్సర్ జబ్బులు కూడా నయమయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఏదో నేను ఇక్కడ అవకాశం దొరికింది చెప్పాలని చెప్పడం లేదు, ఖచ్చితంగా ఇవే తినండి. బయటకు వెళ్ళి బజార్లోకి వెళ్ళి తెచ్చుకుంటే అది ఖచ్చితంగా జబ్బులే తెస్తుంది. ఇంట్లో నానమ్మ వంటలు అనేది ఇప్పుడు లేదు, ఎవరికి తెలియదు కూడా. ఇంట్లో చేస్తలేదు లేడీస్, చీప్ అయిపోయిందనంటే ఇది బయటకు వెళ్ళి తెచ్చుకోవడం. కాస్ట్ చీప్ ఉండొచ్చు కానీ తర్వాత మాత్రం బాగా కాస్ట్లీ అయిపోతుంది. ఆ గప్చుప్ బండి దగ్గరికి పోయి తింటారు, పిల్లలు వస్తుంటారు మా దగ్గరికి. అదే గప్చుప్ ఇంట్లో చేస్తే వాడు టేస్ట్ అంతా ఉండకపోవచ్చు కానీ వాడు జబ్బులతో అయితే రాడు. ఖచ్చితంగా 5 days లోపల వాడు వచ్చి అడ్మిట్ అవుతాడు మా దగ్గర, 10,000 ఖర్చు అవుతుంది. మరి అది అంత కాస్ట్లీ అవసరమా? ఆ 50 రూపాయలు పెట్టి ఆ గప్చుప్ తినే బదులు ఇంట్లో చేసుకొని తింటే ఎంత బాగుంటుంది. సో అది నేర్చుకోండి, మీరు నేర్పియండి. పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు కాబట్టి మీరు ఇప్పటి నుండే ఇంట్లో చేసిన పదార్థాలకి అలవాటు పడండి. ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ వాడడం వల్ల కూడా చాలామందికి క్యాన్సర్ వస్తుంది. ఏంటంటే దోశ నూనె పోయకుండానే చేసుకోవచ్చు, రొట్టె నూనె లేకుండానే చేయొచ్చు. ఆ నాన్ స్టిక్ ప్యాన్లు, ప్రెషర్ కుక్కర్లు, అల్యూమినియం పాత్రలు ఇవన్నీ వాడుతుంటారు. ఇవన్నీ మంచిగా కావు. పాత ఊర్లలో అందరూ అంటుంటారు, ఊరికి పోయినప్పుడు నానమ్మ వంటలు చాలా మంచిగా ఉంటాయి, మరి అమ్మ నువ్వు ఎందుకు ఇట్లా టేస్టీగా చేయవు అని అంటారు. అక్కడ ఏం ఫార్ములా లేదు, ఆమె ఇనుప కడాయిలో వండుతుంది కాబట్టి ఆ రుచి వేరే ఉంటుంది. మన దగ్గర కుక్కర్లలో వాడుతుంటాం, అందుకోసం ఆ వంట మంచిగా ఉంటుంది. మీరు అవన్నీ తీసి పడేయండి, ఇంటికి పోయిన తర్వాత కుక్కర్లు ఇవన్నీ తీసేయండి. ఇనుప కడాయిలు వాడండి, స్టీల్ గిన్నెలు వాడండి, అల్యూమినియం పాత్రలు ఇట్లాంటివి వాడితే ఖచ్చితంగా మన ఇంట్లో ఇంకొక క్యాన్సర్ పేషెంట్ తయారయ్యే అవకాశం ఉంటుంది. సో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 2014 నుండి 2025 ఇప్పటివరకు మనం క్యాన్సర్ పేషెంట్స్ డేటా చూసుకుంటే గ్లోబోక్యాన్ అనే వాళ్ళు ప్రతి సంవత్సరం డేటా ఇస్తారనమాట, ఇండియాలో ఎక్కువగా ఏ రకమైన క్యాన్సర్లు వస్తాయని చెప్పి. ముందు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు టాప్ 5లో ఉండేటివి కాదు. ఇప్పుడు చూస్తే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మన అన్నవాహిక, పొట్ట క్యాన్సర్, పెద్ద పెరుగు క్యాన్సర్ టాప్ 5లోకి వచ్చాయి. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే సార్ ఇందాక చెప్పినట్టు మోడర్నైజేషన్, పాశ్చాత్య ధోరణికి వెళ్ళి ఆ ఫుడ్ తినడం. ఎప్పుడైతే మనం బ్యాక్ టు బేసిక్స్, ఇంతకుముందు మన వంటలు ఎలా వండుకునే వాళ్ళం, అప్పటికప్పుడే మసాలాలు నూరుకొని అలా చేసేవాళ్ళము, అలా చేస్తే ఫ్రెష్గా వండుకున్నది ఎప్పటికైనా సేఫ్గానే ఉంటుంది. డైలీ డైట్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంచుకునేలాగా చూడాలి. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి చాలా రకాల క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు మన ఐఎంఏ సెక్రటరీ విక్రమ్ రెడ్డి సార్ గారిని మెసేజ్ ఇవ్వాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా ఇంపార్టెంట్ అంటే స్క్రీనింగ్ చేయడము, తొందరగా గుర్తించడం క్యాన్సర్ అనేది ఉందా లేదా అనేది. సో దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటంటే, ఒకటి వ్యాధిని మనము క్యూర్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. సో యూజువల్గా క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ సంబంధించినంత వరకు ఖర్చుతో కూడుకున్నది, అలాగే వ్యాధి అనేది పూర్తిగా మనకు నిర్మూలించలేకపోవచ్చు. సో అందుకే అర్లీగా డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకు ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ఖర్చు తక్కువ అవుతుంది, క్యూర్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యం అన్నట్టు. సో డిటెక్షన్కి సంబంధించినంత వరకు ముఖ్యంగా 5 టెస్టులు యూజువల్గా రికమెండ్ చేస్తుంటాం. అంటే క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీలో ఒకటి లోడో సిటీ చెస్ట్ స్కానింగ్, దానివల్ల ఏమైనా లంగ్ క్యాన్సర్ ఏమైనా ఉందో తెలుస్తుంది. అలాగే కొలనోస్కోపీ, దాంతో మనకు ఈ ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఏమైనా ఉందా, లార్జ్ ఇంటెస్టైన్ కానీ స్మాల్ ఇంటెస్టైన్ కానీ అది తెలిసే అవకాశం ఉంటుంది. మరొకటి ఈ ఫీమేల్స్కి సంబంధించినంత వరకు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఈ మనకు సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఎక్కువగా చూస్తుంటాం. సో వాటి కోసం మనము ఈ మెమోగ్రఫీ కానీ పాప్స్మియర్ కానీ ఈ టెస్ట్ల ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు HPV వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి, దానివల్ల అటువంటి జబ్బులన్నీ రాకుండా కూడా, క్యాన్సర్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అందరు ఫ్యామిలీలో HPV వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ 5 రకాల స్క్రీనింగ్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ప్రోస్టేట్ క్యాన్సర్, సార్ ఆల్రెడీ చెప్పారు, క్లుప్తంగా 5 అని చెప్పడానికి గురించి చెప్తున్నాను. అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాడడము, ఇవన్నీ తీసుకోవడం, మనం జంక్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అంటే ఒక క్యాన్సర్ అనే కాదు, అన్ని దీర్ఘకాలిక రోగాలు దీనివల్ల రావడం జరుగుతుంది. అది డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, కార్డియాక్ సంబంధించిన సమస్యలు కావచ్చు. ఈ అన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇంట్లో ఫ్రెష్గా చేసిన ఫుడ్ తినడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అర్చన మేడం అండ్ IMA ప్రెసిడెంట్ డైరెక్టర్ డాక్టర్ విశాల్ అండ్
ట్రెజరర్ డాక్టర్ రాజేందర్ అండ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ చైతన్య గారికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నా అభినందనలు. ఈరోజు మనము క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ February 4th క్యాన్సర్ అవగాహన సదస్సు అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించడం, క్యాన్సర్ అంటే ఏంది, దాని గురించి అపోహలు ఏమైనా ఉన్నా దాన్ని నిర్వీర్యం చేయడం, మరి ఎర్లీగా క్యాన్సర్ గురించి తెలుసుకోవడం, దానికి సరైన ట్రీట్మెంట్ చేయడంలో భాగంగా ఇంటర్నేషనల్ క్యాన్సర్ అసోసియేషన్ తరఫున ఎవ్రీ 3 yearsకు ఇట్లా క్యాన్సర్ అవగాహన సదస్సు పట్ల వాళ్ళు ఒక మెసేజ్ ఫ్రేమ్వర్క్ చేసి ఇట్లా థీమ్ ఆఫ్ ద క్యాన్సర్ లైక్ యునైటెడ్ బై యూనిక్ అనే మెసేజ్తో లైక్ ఈ థీమ్తో ఈ ఇయర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ముందు వక్తలు చెప్పినట్టుగా క్యాన్సర్ అనేది ఒక అబ్నార్మల్ సెల్స్, అంటే మన శరీరంలో ఉండే కణాలు మామూలు కణాలు కాకుండా ఎక్కువ గ్రోత్ అయితే దాన్ని క్యాన్సర్ అంటారు. ఉండే కణాల కంటే ఎక్కువ ఉత్పత్తి కావాలి. అది ముఖ్యంగా వేరే వేరే కారణాలుగా కొన్ని అయితే చెప్పారు కదా మన ముందు వక్తలు. ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్న కణాలు దానికి ఎక్కువగా మల్టిప్లై కావడం, అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఒక దగ్గర ఉండేటుండే దాన్ని బినైన్ క్యాన్సర్ అంటాం, అంటే లోకలైజ్డ్ ఉంటుంది. ఇంకొకటేమో మెటాస్టాటిక్ క్యాన్సర్, అంటే ఒక దగ్గర నుంచి ఇంకా వేరే వేరే అవయవాలు, అంటే మన ఉండే ఆర్గాన్ స్ప్రెడ్ కానీ మీరు అటువంటి లింఫ్ నోడ్స్తోని మరియు రక్తంతో పక్క అవయవాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎర్లీగా డిటెక్ట్ చేయడము మన అవగాహన, ఎందుకంటే ముందుగా డిటెక్ట్ చేయడంతో క్యాన్సర్ లోకలైజ్డ్ ఉంటే దాన్ని అక్కడనే అరికట్టే అవకాశాలు ఉంటాయి. అది మళ్ళీ ఎక్స్టెన్సివ్ మెటాస్టాసిస్, అంటే ఒక అవయవం నుంచి ఇంకొక అవయవం పోతే మళ్ళీ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి దాని వ్యాప్తి ఎక్కువ అవుతుంది. అప్పుడు స్టేజ్ 1 to 3 దాకపోతే దాన్ని కొద్దిగా అరికట్టడం కష్టమైంది. స్టేజ్ 1 కానీ లోకలైజ్డ్ క్యాన్సర్ ఉంటే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంటే వరల్డ్లో 10 million, అంటే సుమారుగా 1 కోటి వ్యక్తులు క్యాన్సర్ నుంచి సఫర్ అవుతున్నారు. మన ఇండియాలో ఎవ్రీ 1 lakh ఆఫ్ పాపులేషన్కు 100.4, అంటే 1 లక్షకు 100 వ్యక్తులకు క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మన యూనియన్ గవర్నమెంట్ ప్రతి ఒక్క డిస్టిక్లో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ యాజ్ వెల్ యాజ్ క్యాన్సర్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అది మేబీ ఫ్యూచర్లో ప్రతి డిస్టిక్లో క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మన నిజామాబాద్లో చాలా ఏళ్ళుగా మన ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతున్నది. దీంతో ఏంటంటే ఇప్పుడు మారుమూల గ్రామాల్లో ఉన్న వ్యక్తులకు క్యాన్సర్ రాగానే ట్రావెల్ చేసి హైదరాబాదు, ముంబై ఇటువంటి ప్రదేశాలకు మన నిజామాబాద్ వాసులు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు త్వరగా డిటెక్ట్ అయితే క్యాన్సర్ స్పెషలిస్ట్ లైక్ రేడియేషనల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ దాని గురించి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, మరియు క్యాన్సర్ గడ్డలు తీయడానికి కూడా క్యాన్సర్ సర్జన్స్ ఇక్కడ నిజామాబాద్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. వారి సేవలు మీరు ఉపయోగించుకోవాలి. క్యాన్సర్ మనకు వచ్చిందా లేదా అనేది మనకు తెలియాలంటే కొన్ని స్క్రీనింగ్ టెస్టులు మన ముందు వక్తలు చెప్పినట్లు ఆ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ప్రివెన్షన్ గురించి HPV వ్యాక్సిన్ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, వీటితోని కొన్ని రకమైన క్యాన్సర్లని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అది ఎర్లీ చిల్డ్రన్స్కు, అంటే 9 years నుంచి 25-35 ఏ ఏజ్ అయినా తీసుకుంటే దానికి మనం లాభమే కానీ వ్యాక్సిన్తో నష్టమే ఉండదు. తీసుకుంటే కొన్ని రకమైన క్యాన్సర్లని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. మళ్ళీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ముఖ్యంగా ఒబేసిటీ, అంటే
ఉన్న వెయిట్ కంటే ఎక్కువ అధికంగా ఉండడం, మరి ఒకటే దగ్గర కూర్చోవడం, ఈ సిటీస్లో ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఒక్కొక్క ప్లేస్లో కూర్చొని అటు ఇటు తిరగకుండా ఉండి, వాకింగ్ లేకుండా ఉండి, ఇవి క్యాన్సర్ వచ్చే కారణాలను పెంచుతుంది. మనం ఒబెసిటీ ముఖ్యమైన కారణం. మన లైఫ్ స్టైల్ అంటే మన ఆహార జీవన శైలి, ఆహారము ఏది పడితే తింటున్నాము, ఆహారం తినే ముందు ఇది మనకు ఉపయోగకరమా, ఇది తింటే మనకు ఏమైనా మేలా నష్టమా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఏది పడితే అది నోట్లే మంచిగా ఉన్నదంటే అది ఎట్లన్నా టేస్ట్ ఏదైనా మంచిగా వచ్చిందంటే అది డెఫినెట్గా ప్రాబ్లం చేస్తుంది. కొందరు అంటారు కదా, ఎప్పుడన్నా ఇప్పుడు మంచిగా ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు చైనీస్ బండ్లు ఎక్కడో అక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. మోనోసోడియం గ్లూటమేట్ అనేది అది తినే సోడా అంటారు కదా, అజినమోటో అంటారు దాన్ని. ప్రతి ఒక్క చైనీస్ బండిలో అది వాడతారు. అది వేరే దేశాల్లో బ్యాన్ చేయడం జరిగింది, కానీ మన ఇండియాలో ఇంకా బ్యాన్ చేయలేదు. టేస్టింగ్ సాల్ట్ అనేది అంటారు దాన్ని. అది పెద్ద క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. దాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఫంక్షన్లో కూడా ప్రతి చెఫ్ రాసిస్తాడు, కలర్స్ కూడా రాసిస్తారు. ఈ కలర్స్, ఈ అజినోమోటోని ఈ వేదికపై నుంచి ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేసే విధంగా మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా ఫంక్షన్లు చేస్తున్నా, మీరు వండుకుంటున్నా, ఎక్కడన్నా కొంటున్నా అది తీసుకోకండి. అది ఒక మెయిన్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. కలర్ ఫుడ్స్ కానీ ఈ అజినోమోటోని అవాయిడ్ చేయడం మంచిది. క్యాన్సర్ మీరు చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళు కూడా అది ఆహారం పెట్టడం వల్ల పంచి పెడుతున్నారు క్యాన్సర్. అందుకోసం ప్రతి ఒక్కరూ దీన్ని అవాయిడ్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఈ వేదికపై నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే దీన్ని బ్యాన్ చేయాలని మేము కోరుతున్నాం. మరి ప్రివెంటివ్ ఆస్పెక్ట్, ఇది ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ కూడా మీరు వ్యాధి కొన్ని లక్షణాలు లైక్ ఇప్పుడు ఏదైతే నోటి క్యాన్సర్ వస్తే వాయిస్ చేంజ్ కావడం కానీ, వాయిస్లో మార్పు రావడం కానీ, మింగడము, అన్నవాయులో క్యాన్సర్ వస్తే మింగడంలో ఇబ్బంది కానీ, ఓవరల్ హ్యాబిట్స్ అంటే మోషన్ సరిగా లేకపోవడం కానీ, ఇటువంటి కొన్ని లక్షణాలు మళ్ళీ ఆడవాళ్ళకైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారికి డిశ్చార్జెస్ రావడం కానీ, బ్రెస్ట్ లంప్ అంటే అనుకోకుండా రొమ్ములో గడ్డలు కనిపించడం కానీ, మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ ఉన్నవారికి అబ్నార్మల్ బ్లీడింగ్ ఉండడం కానీ, ఇటువంటి ఏమన్నా లక్షణాలు ఉంటే మీరు సంబంధిత డాక్టర్లని మీరు సంప్రదించి దాని గురించి మీరు సరైన ట్రీట్మెంటు చేయించుకొని ఉండవలసిందే కోరుతున్నాం. మరి ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ వచ్చినా కూడా పేషెంట్ వాళ్ళ మనోధైర్యం కోల్పోకుండా ఎంపతి అంటే వాళ్ళకు మన ఆత్మవిశ్వాసం కలిగించి వాళ్ళని ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి అట్లా ఉండొచ్చో ఏంటంటే వాళ్ళకు వ్యాధి వచ్చినా కూడా కొందరు క్యాన్సర్ రోగులు ఏంటంటే వాళ్ళు ఎక్కువ లైఫ్ అంటే నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక క్యాన్సర్ వచ్చింది ఇన్ని రోజులు జీవిస్తాడని డాక్టర్లు చెప్పినా కూడా అంతకంటే ఎక్కువ లైఫ్ అంటే ప్రొలాంగ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జీవిస్తున్న వాళ్ళు కూడా కొందరు 5-10 సంవత్సరాలు కూడా జీవించవచ్చు. అది మనోధైర్యం, మళ్ళీ దానికంటే మించింది లేదు. ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ వచ్చిన రోగులకు విజ్ఞప్తి చేసేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ మనోధైర్యం కోల్పోకుండా దానికి సంబంధించిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సంప్రదించి సరైన ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అవగాహన దీని ముఖ్యంగా అందరికి ప్రతి ఒక్కరికి ఇది క్యాన్సర్ అంటే దాని గురించి అవగాహన ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ దీని గురించి ఎందుకు వస్తుంది, ఎలా మనం ప్రివెన్షన్ చేయొచ్చు, దానికి ట్రీట్మెంట్ ఏందని ప్రతి ఒక్కరు చర్చించి దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని పత్రికా ముఖంగా మనం తెలియజేస్తున్నాం. దీనికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీన్ని మంచిగా ప్రజలకు రీచ్ కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దాన్ని పురస్కరించుకొని అందరూ వక్తలు దీని గురించి మొత్తం ఆల్రెడీ వివరంగా చెప్పినారు. అంటే క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి, వచ్చిన తర్వాత తొందరగా ఎలా గుర్తుపట్టాలి, ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు ఏమున్నాయి, జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్తో పాటు
మనం వాళ్ళకి ఎలా ఉండాలని అన్ని విషయాలు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ చైతన్య ఆంకాలజిస్ట్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటు ఈ అవగాహనని ఈ సంభాషణని కూడా మొత్తం అందరికీ ప్రజలకు చేరవేసినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ మాటలు అనేది మనం వినడమే కాకుండా ఒక 10 మందికి చేరవేసినట్టయితే వాళ్ళు కూడా తెలుసుకొని ఇంకో నలుగురికి చెప్పి ఈ ఇబ్బంది పడకుండా వాళ్ళ పడ్డానని తొందరగా బయటపడ్డట్టు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు.